ఏపీ బీజేపీలో ఏం జరుగుతుంది? నేతల తీరుతో కేడర్ గందరగోళంలో పడిందా? కమలం బాస్ మాటలకు అక్కడ విలువ లేకుండా పోయిందా? అల్లు అర్జున్ వివాదంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ మాటల వెనుక అర్థమేంటి? రాజుగారి రూటే సెపరేట్ అని చెప్పకనే చెప్పారా? అతడిపై బీజేపీ అగ్రనేతలు ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఏపీలో బీజేపీ బలహీనపడుతుందా? కమలం క్యాడర్ ని నేతలు పక్కదారి పట్టిస్తున్నారా? అధ్యక్షుల మాటలకు విలువ లేకుండా పోతుందా? అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. తెలంగాణ ప్రభుత్వ చర్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్. విష్ణుకుమార్ మాటలతో ఇరకాటంలో కమలం నేతలు. ఏపీలో బీజేపీ బలోపేతం కావడం అటుంచితే అసలు రోజు రోజుకి బలహీనమవుతుందా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేతల మధ్య సయోధ్య లేదు. క్యాడర్ కలిసి పనిచేయాలనుకున్న బీజేపీలో గ్రూపులు బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని మరింత హీనస్థితికి దిగజారుస్తున్నాయి. తొలి నుంచి ఏపీలో బీజేపీ అంతేనని చెప్పుకోవచ్చు. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు. హేమా హేమీలనుకున్న వారు కూడా గెలవరు. ఎందుకంటే 2019 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పాలి. కూటమితో వెళితే తప్ప ఆ పార్టీకి కనీస స్థానాలు కూడా రావు. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ నేతలను రాష్ట్రంలో కలుపుకొని పోయేందుకు ప్రధాన పార్టీలు ముందుకొస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో కనీసం 2% ఓట్లు కూడా రాలేదంటే ఏపీలో ఆ పార్టీ దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ ఇమేజ్ కూడా ఏపీలో పనిచేయదని ఆ ఎన్నికల ఫలితాల్లో అర్థమవుతుంది. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడంతో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిందన్న మాటే కానీ నేతల్లో సఖ్యత కొరవడింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక గ్రూపులు ఇక్కడ బయలుదేరాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటకు విలువ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అధ్యక్షురాలు ఒక రకంగా, మరో నేత మరొక రకంగా మాట్లాడి ప్రజల్లోనూ క్యాడర్లోనూ తప్పుడు సంకేతాలను పంపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తీసుకుంటే 2 రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు దాన్ని ఖండించారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ నేతల సంగతి పక్కన పెడితే ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అల్లు అర్జున్ వైపు నిలిచారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని అంటూనే అందులో అల్లు అర్జున్ తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలంటూ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అల్లు అర్జున్ పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా చిన్నమ్మ పిలుపునిచ్చారు. కానీ అదే సమయంలో శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు వాయిస్ మాత్రం భిన్నంగా వినిపించింది. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నానని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమైతే అల్లు అర్జున్ పై చర్యలు కరెక్టేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డికి మెసేజ్ కూడా పెట్టారు. బాగా చేశారంటూ మెసేజ్ పెట్టానని విష్ణుకుమార్ రాజే చెప్పారు. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేసింది. సినిమా రంగం వైపు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేశారంటున్నారు.
మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే ఆయన అసంతృప్తితో ఉండి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఇబ్బందికరంగా మారారంటున్నారు.